చాలా దూరంగా వెళుతూ ఒక పెద్ద గుంట ఉంటే గుంటలో పడిపోయింది. ఒక గుంటలో పడిపోయింది. తన యజమానుడు నిద్ర లేచి తన గుర్రం ఎక్కడికి వెళ్ళిపోయిందోనని అంత తేరి చూస్తున్నాడు. ఎక్కడా అది కనిపించలేదు. అది కనబడకపోగా తన బాధతో వేదనతో అరుస్తున్నాడు. తన గుర్రంకి తన శబ్దం వినబడుతుందని ఎంత అరిచినా, ఎంత అరిచి పుచ్చుకున్నా తన యొక్క గుర్రం యొక్క శబ్దం తనకి వినబడడం లేదు. ఈలోపు అంత వెతుకుతూ ఉండగా తన గుర్రం పడినటువంటి ఆ గుంట దగ్గరికి వెళితే ఆ గుర్రం ఆ గుంటలో ఏడుస్తూ ఉంది. అప్పటి వరకు ఆ గుర్రం ఆలోచిస్తుంది, అయ్యో నేను పడిపోయిన సంగతి నా యజమానునికి తెలుసో తెలియదో, ఒకవేళ ఆయన తెలుసుకోకపోతే, ఒకవేళ ఆయన నన్ను కనుగొనకపోతే, ఒకవేళ ఆయన నా దగ్గరికి రాకపోతే నేనేమైపోతాను? చనిపోతానేమో. బాగా ఆలోచించండి. రాకపోతే, కనుగొనకపోతే, నా గురించి ఆలోచించకపోతే నేను ఒకవేళ చనిపోతానేమో. అయితే యజమానులు మాత్రం తనకు కనబడినంత వరకు ఎక్కువగా, మీకు అర్థమవుతుంది అనుకుంటా,